అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 19. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. యెహోషాపాతు ఆహాబు యొక్క వలలో ఉన్నాడు. అయినప్పటికీ నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేదుము రండి అనెను. 2వ దినవృత్తాంతములు 18:4. ప్రాముఖ్యమైన విషయమును పూనుకొనక ముందు దేవుని ప్రవక్తల యొద్ద విచారణ చేయుట అతని అలవాటు. ఆహాబు కూడా ఈ విషయమునకు సమ్మతించెను. యెహోషాపాతు దేవుని ప్రవక్తలను గౌరవించునని అతనికి తెలియను. సంప్రదించుటకు 400 మంది అబద్ధ ప్రవక్తలను సిద్ధంగా ఉంచెను. అందువలనే యెహోషాపాతు ఒక ప్రవక్త కొరకు అడగగానే అతడు 400 మందిని రప్పించెను. ఆహాబు తాను కూడా దేవుని యందు భయభక్తులు గలవాడను అభిప్రాయము కలిగించవలనని తలంచెను. అయ్యో, ఆ 400 మంది కూడా ఆత్మీయముగా గుడ్డివారే. ఆహాబుతో వారందరూ, దేవుడు మీతో కూడానున్నాడు, మీరు యుద్ధమునకు వెలుడి, తప్పక జయముందెదురు అని అనిరి. వారు రాజు యొక్క క్షేమమును గురించి పట్టింపు గలవారు కారు. ఈ రాజులు యుద్ధములో మరణించనేమో, మాకేం పట్టింది అని వారు తలంచిరి. చాలామంది బోధకులు ఈ అబద్ధ ప్రవక్తల వలెనున్నారు. నమ్మకముగా దేవుని వర్తమానం ఇచ్చుటకు వారు శ్రద్ధ వహించరు. ప్రజలు ఏ వర్తమానములను వినుటకు ఇష్టపడుదురో అట్టి వర్తమానములనే ఇచ్చెదరు. ప్రజల ఆదరణ పొందుటయే వారి అభిలాష. యెహోషాపాతు ప్రార్థనాపరుడు కనుక ఈ 400 మంది ప్రవక్తలు సరైన వారు కారని గ్రహించెను. అదేవిధంగా ఆత్మీయులైన వారు బోధకుడు దైవజనుడో కాడో గుర్తుపట్టగలరు. యెహోషాపాతు వారి ప్రవచనమును వినగానే, వీరు నిజమైన ప్రవక్తలని నేననుకొనను అని తనలో తాననుకొనెను. వీరు తప్ప వేరే ప్రవక్తలు లేరా అని అతడు అడిగెను. అప్పుడు మీకాయా పిలువబడెను. మీకాయా ఈసారి కూడా ఏమి చెప్పునో ఆహాబుకు తెలియను. అతడు తన పరివారంలో ఒకని పిలిచి అతనితో, నీవు మీకాయా వద్దకు వెళ్ళి ఆ 400 మంది ఏమి చెప్పిరో దానినే చెప్పుమని అతని చెవిలో చెప్పుమని చెప్పాను. ఈ దినములలో కూడా చాలా స్థలములలో బోధకుడు బోధించుటకు వెలకమునుపే అతనిని ప్రక్కకు పిలిచి ఏమి చెప్పవలనో ఏమి చెప్పకూడదో చెప్పెదరు. వారి సలహా అతడు పాటించని ఎడల పర్యవసానం ఎదుర్కొనవలసి వచ్చును. ఇప్పుడైనను ఆ తర్వాత అయినను దేవుని సేవకులైన మీరు ఇట్టి పరిస్థితులనే ఎదుర్కొనవలసి వచ్చును. నీ అడుగులను జాగ్రత్తగా గమనించుకొనని ఎడల నీవు పడిపోవలసి వచ్చును. అందువలనే ఎంతో గంభీరముగా ఈ హెచ్చరిక మాటలను నీ ఎదుటకు తీసుకొని రావలసి వచ్చింది. మీకాయా నమ్మకమైన దేవుని సేవకుడు. ఎంతో నమ్మకముగా అతడు దేవుని వర్తమానమును తెలిపెను. 16 నుండి 22 వచనములు. 400 మంది అబద్ధ ప్రవక్తల నోట్లో దేవుడు అబద్ధమాడు ఆత్మ నుంచి ఉన్నాడని పలికెను. అతడు తన పరిచర్యను ఎంతో నమ్మకముగా ధైర్యముగా నెరవేర్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.